తింగరి అత్త తెలివైన కోడలు. సుందరగిరిలో ఉండే వసుంధర పనుల వల్ల ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుంది. కానీ ఆ సమస్యలకి మాత్రం పరిష్కారం వసుంధర కోడలు అనన్య దగ్గర ఎప్పుడూ ఉంటుంది. ఒకరోజు ఉదయం వసుంధర వంటింట్లో ఏదో గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రాఘవయ్య హాల్లో కూర్చొని పేపర్ చదువుతుంటే లోపల నుంచి ధామ్ ధామ్ అని శబ్దాలు వస్తున్నాయి. ఏమే వసుందరా, ఏంటా శబ్దాలు? వంటింట్లో ఎలుకలతో ఏమైనా కుస్తీ పడుతున్నావా, లేక కొత్తగా ఏదైనా వంటకం కనుక్కుంటున్నావా? ఆ మాటలు విని వసుంధర వంటింట్లో నుండి బయటకి వస్తూ, అదేం కాదులేండి, మన మిక్సీ గిన్నె అడుగున తుప్పు పట్టినట్టుంటే దాన్ని ఇసుక వేసి రాయితో రుద్దుతున్నాను. తుప్పు పోతే కొత్త దానిలా మెరుస్తుంది కదా. ఇసుక రాయితోనా? అది స్టీలు గిన్నె వసుందరా. నువ్వు ఇసుక వేసి రుద్దుతే తుప్పుపోవడం సంగతి దేవుడెరుగు, గిన్నెకి కన్నాలు పడిపోతాయి. అప్పుడే అనన్య హాల్లోకొస్తుంది. ఏవైంది మావయ్య గారు? అత్తయ్యగారు మళ్ళీ ఏమైనా చేశారా? ఏదో శబ్దం వినిపించింది. అదిగో చూడనన్య, మీ అత్తగారు మిక్సీ గిన్నెకి ఇసుక స్నానం చేస్తున్నారు. చూసావా అనన్య, నేనేదో ఆ గిన్నె తుప్పుపోయేలా చేద్దామనుకుంటే మీ మావయ్య గారు సూటిపోటి మాటలతో నన్ను దెప్పి పొడుస్తున్నారు. ఆయనకి నేను చేసే పనులన్నీ ఎప్పుడూ ఎగతాళిగానే ఉంటాయిలే. అత్తయ్యగారు, మీరు సరైన పని చేద్దామనుకున్నారు, కానీ ఆ పని అలా కాదు చేయాల్సింది. గిన్నెకి తుప్పు పోవాలంటే కొంచెం వెనిగర్ నిమ్మరసం కలిపి రుద్దితే సరిపోతుంది. ఆ పని నేను చేస్తానులేండి. అలా వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా పాలు పోసే మల్లయ్య వచ్చాడు. వసుంధర పాలు పోయించుకొని గిన్నెలోకి చూసింది. ఆ పాలని చూసి ఆమె మొహం చిట్లించింది. ఏ మల్లయ్య, ఏంటివి? పాలా లేకపోతే తెల్లటి నీళ్ళా? గిన్నెలో చూస్తే అడుగునున్న డిజైన్ కూడా కనిపిస్తోంది. అంత పల్చగా ఉన్నాయి నువ్వు పోసే పాలు. ఏంటమ్మా అలా అంటారు? ఆవు పాలు అలాగే ఉంటాయి. నేను నీళ్లు కలుపుతున్నానని మీరు అనుమానపడితే నేనేమి చేయలేను. అనుమానమేంటి మల్లయ్య? నిన్న మా కోడలు పాలు కాస్తుంటే మీద మీగడ కట్టలేదు సరికదా? పాలు సరిగ్గా పొంగను కూడా పొంగలేదు. ఈ పాలతో టీ పెడితే అది టీలా కాకుండా పంచదార నీళ్లలా ఉంది. రేపటి నుండి పాలు కొంచెం చిక్కగా పోయి, లేకపోతే ఊరుకునేది లేదు. జాగ్రత్త. వసుంధర గారి మాటలకి మల్లయ్య భయపడి 2 రోజులు పాలు బాగానే పోశాడు. కాని 3వ రోజు మళ్లీ పాతపాటే. వసుంధరకి ఈసారి చిర్రెత్తుకొచ్చింది. మల్లయ్య, నీకెన్నిసార్లు చెప్పాలి? ఇవేం పాలు? నువ్వు పాలల్లో నీళ్లు కలిపినట్టు లేదు, నీళ్లలోనే కొన్ని పాలు కలిపినట్టున్నావు. చూడమ్మా, నేను ఎన్నో ఏళ్లుగా పాలు పోస్తున్నాను. నా దగ్గర కంటే చిక్కటి పాలు మీకు ఇంకెక్కడా దొరకవు. మీ అంత కోపంగా నన్ను ఇలా అన్నవాళ్ళు ఎవరూ లేరు. ఇంతకంటే చిక్కగా పాలు కావాలంటే మీరు సొంతంగా ఆవునో గేదెనో పెంచుకోవాలి. ఏమన్నావు? నన్నే ఆవుని పెంచుకోమంటావా? సరే చూడు, రేపే ఒక ఆవుని కొనుక్కొచ్చి మా ఇంటి పెరట్లో కట్టేస్తాను. ఇక నీ పాలు మాకవసరమే లేదు. వెళ్ళిపో ఇక్కడ్నుంచి. మల్లయ్య నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. వసుంధర విసురుగా ఇంటి లోపలికొచ్చింది. ఆ గొడవ సంగతి అనన్య రాఘవయ్య గారికి చెప్పింది. ఏంటి వసుందరా, పాలవాడితో గొడవపడి ఆవుని కొంటావన్నమాట? అయినా మనకి ఆవుల పెంపకం గురించి ఏం తెలుసు? ఏం తెలియాల్సిన అవసరం లేదండి. ఆవుని పెంచడమంటే గడ్డి వేయటం, పాలు పితకడం అంతే కదా. దానికేమైనా కోర్స్ చేయాలా ఏంటి? మన పక్కింటి సుబ్బమ్మ గారు పెంచుకోవడం లేదు, మనమెందుకు పెంచలేం? అమ్మా, ఆవుని పెంచడమంటే చిన్న విషయం కాదు. దానికి సరైన మేత పెట్టాలి, దానా పెట్టాలి, రోజు దాని శరీరాన్ని కడగాలి, ఆవు చుట్టూ శుభ్రంగా ఉండేలా చేయాలి. అవన్నీ పనులు నువ్వు చేయగలవా అమ్మా? నేనొక్కదాన్నే చేస్తానని నేనెప్పుడన్నాన్రా? అనన్య ఉందిగా, తను నాకు సాయం చేస్తుందిలే. ఏమనన్య, నువ్వేమంటావు? అత్తేగారు, పాలవాడి మీద కోపంతో ఆవుని కొనడం కరెక్ట్ కాదు. వాడి దగ్గర పాలు బాలేకపోతే ఇంకొకరి దగ్గర మనం తీసుకోవచ్చు. కాని మనకి సొంతంగా పాల కోసం ఒక ఆవు ఉండాలనుకోవడం మాత్రం తప్పత్తయ్యా. మావయ్య గారు, మీరేమంటారు? సరే, మీ అత్తయ్య పంతం ఎందుకు కాదనాలి? నా మిత్రుడు సూరిబాబున్నాడు కదా, వాళ్ళ ఊర్లో మంచి ఆవులు దొరుకుతాయి. వాడికి ఫోన్ చేస్తాను. రాఘవయ్య తన మిత్రుడికి ఫోన్ చేశాడు. 2 రోజుల తర్వాత సూరిబాబు ఒక ఆవుని వసుంధర ఇంటికి పంపించాడు. ఆవు చూడ్డానికి చూడముచ్చటగా ఉంది. అబ్బా, ఎంత బాగుందో ఆవు!
రేపటి నుంచి మనం మన ఆవు ఇచ్చే చిక్కటి పాలను తాగుదాం. ఇప్పుడు చూడాలి ఆ మల్లయ్య మొహం. మొదటి 2 రోజులు ఆవు బాగానే పాలిచ్చింది. అనన్య ఆవుని శుభ్రం చేయటం, దానికి గడ్డి వేయటం వంటి పనులు చూసుకునేది. కాని వసుంధర మాత్రం తన తింగరి తెలివితేటలు మళ్లీ మొదలుపెట్టింది. ఈ ఆవుకి కేవలం గడ్డి వేస్తే సరిపోతుందా? దీనికి ఏదైనా బలం వచ్చేది పెట్టాలి. మన ఇంట్లో మిగిలిపోయిన పాతన్నం, చింతపండు పులుసు, కూరగాయల తొక్కలన్నీ కలిపి పెడదాం. అప్పుడు ఈ ఆవు పాలు ఇంకా ఎక్కువగా ఇస్తుంది. వసుంధర ఆవుకి తన ఇష్టమొచ్చినట్టు పదార్థాలని కలిపి దాణాగా పెట్టడం మొదలుపెట్టింది. 4వ రోజు నుంచి ఆవు పాలు ఇవ్వటం తగ్గించేసింది. 5వ రోజు అసలు ఒక్క గ్లాస్ పాలు కూడా ఇవ్వలేదు. ఏంటి వసుంధరా, ఇన్ని డబ్బులు పెట్టి ఆవుని కొంటే అది ఒక్క గ్లాస్ పాలు కూడా ఇవ్వడం లేదేంటి? నాకేం తెలుసండి, బహుశా ఈ ఆవుకి ఆ మల్లయ్య దిష్టే తగిలుంటుంది. అందుకే పాలు సరిగ్గా ఇవ్వటం లేదు. లేకపోతే నేనింత బాగా దాణా పెడుతుంటే పాలివ్వకపోవడమేంటండి? అమ్మా, అసలు నువ్వేం పెడుతున్నావు ఆవుకి? మన ఇంట్లో మిగిలిన అన్నము కూర ఇలా అన్ని పెడుతున్నాన్రా. అలా చేస్తే ఇంట్లో మిగిలినవన్నీ వేస్ట్ అవ్వకుండా ఉంటాయిగా. అలాగే ఆవు కూడా బలం బాగా వస్తుందని. అనన్య ఆవు దగ్గరికి వెళ్లి చూసింది. ఆవు చాలా నీరసంగా ఉంది. అది సరిగ్గా గడ్డి కూడా తినటం లేదు. అత్తేగారు, ఆవులకి మనం తినే వస్తువులన్నీ పెట్టకూడదు. వాటికి ప్రత్యేకమైన దాణా, పచ్చిగడ్డి మాత్రమే పెట్టాలి. అబ్బే, అవన్నీ వద్దే. ఆ సూరిబాబు మనల్ని మోసం చేశాడు. మనకి పాలివ్వని ముసలి ఆవుని అంటగట్టాడు. మనం వెంటనే దీన్ని అమ్మేసి ఇంకో ఆవుని కొందాం. ఏంటి, ఇంకో ఆవుని కొంటావా? ఉన్న ఆవుని సరిగ్గా చూసుకోలేకపోతున్నావు. ఇప్పుడు దీన్ని అమ్మేస్తే ఎవడు కొంటాడు? ఉన్న పళంగా ఇంకో ఆవుని తెస్తే అది కూడా పాలివ్వకపోతే ఏం చేస్తావు? 3వది కొంటావా? ఈ తతంగమంతా జరుగుతుంటే మల్లయ్య అటుగా వెళ్తూ ఆగిపోయాడు. ఏంటి వసుంధరమ్మ గారు, ఆవుని కొన్నారు కదా, అది పాలు బిందెలు బిందెలిస్తుందా? నన్ను వెక్కిరించారు కదా, ఇప్పుడేమైంది? ఆవుని పెంచడం అంటే ఆషామాషి వ్యవహారం అనుకున్నారా? నీకేం కావాలి మల్లయ్య? వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్తానులేమ్మా, కాని తెలియని పనులు చేయకూడదని పెద్దలు ఊరికే అనలేదు. పాలు పితకడం రాదు, మేపడం రాదు, ఆవుని కొన్నారు. మల్లయ్య వెక్కిరింత వసుంధరకి చాలా బాధ కలిగించింది. రాఘవయ్య గారు ఆవుని అమ్మేద్దామని గట్టిగా నిర్ణయించుకున్నారు. కాని అనన్య అడ్డుపడింది. మావయ్య గారు, ఒక్క 2 రోజులు నాకు సమయం ఇవ్వండి. ఆవు పాలివ్వకపోవడానికి కారణం అది అత్తయ్యగారు పెట్టిన ఆహారం వల్ల దాని జీర్ణక్రియ పాడైంది. నేను దీన్ని బాగు చేస్తాను. అనన్య వెంటనే పశువుల డాక్టర్ని పిలిపించింది. డాక్టర్ ఆవుని పరీక్షించి కొన్ని మందులిచ్చారు. అమ్మగారు, ఆవుకి కేవలం పచ్చిగడ్డి, ఎండుగడ్డి మరియు తౌడు కలిసిన దాన మాత్రమే ఇవ్వాలి. ఇంట్లో మిగిలిపోయిన పదార్థాలు పెడితే వాటి కడుపు పాడవుతుంది. అనన్య స్వయంగా రంగంలోకి దిగింది. అత్తగారిని ఆవు దగ్గరికి రానియకుండా తనే రోజు పొద్దున్నే లేచి ఆవుకి దాణా పెట్టింది. సరైన సమయానికి గడ్డి వేసింది. ఆవుకి కావాల్సినంత నీరు పెట్టి దాన్ని ప్రేమగా నిమిరేది. 2వ రోజు సాయంత్రానికి ఆవులో మార్పు వచ్చింది. అది ఉత్సాహంగా గడ్డి తినటం మొదలుపెట్టింది. 3వ రోజు ఉదయం అనన్య పాలు పితకడానికి ప్రయత్నించింది. ఆవు శాంతంగా నిలబడింది. అనన్య పాలు పితుకుతుంటే గిన్నె నిండా చిక్కటి పాలొచ్చాయి. అత్తేగారు, మావయ్య గారు, ఇటు చూడండి. గిన్నె నిండా ఉన్న తెల్లటి చిక్కటి పాలు చూసి వసుంధర ఆశ్చర్యపోయింది. అమ్మా అనన్య, ఎంత చిక్కగా ఉన్నాయో పాలు. ఇన్నాళ్ళు నేనేవేవో పెట్టి దానికి పాలు రాకుండా చేశానన్నమాట. చూశావా వసుంధరా, కోడలి తెలితేటలు? నీ తింగరితనం వల్ల పోయిన పాలు అనన్య కష్టం వల్ల మళ్ళీ వచ్చాయి. మల్లయ్య వెక్కిరిస్తే నువ్వు ఆవుని అమ్మేద్దామన్నావు. కాని అనన్య పట్టుదలతో దాన్ని బాగు చేసింది. అవునమ్మా, ఇప్పటికైనా నీ ప్రయోగాలు ఆపుతావా? మరుసటి రోజు మల్లయ్య మళ్లీ వసుంధర ఇంటి దగ్గర ఆగాడు. ఈసారి వసుంధర చిక్కటి పాలగిన్నెతో అతని దగ్గరకొచ్చింది. ఇదిగో మల్లయ్య, చూడు, గిన్నె నిండా పాలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. ఈ గిన్నె లోపలికి చూడు. లోపల డిజైన్ కాదు కదా, కనీసం గిన్నె పక్క కూడా కనిపించదు. మా కోడలు తెలివితేటల వల్ల ఇప్పుడు మా ఇంట్లోనే పాలగంగ ప్రవహిస్తోంది. ఇక మాకు నీ కల్తీ పాలు తాగాల్సిన అవసరం లేదులే. నీకు స్వచ్ఛమైన పాలు కావాలనంటే చెప్పు, మేమే ఇస్తాం. మల్లయ్య
ఆ పాలు చూసి ఆశ్చర్యపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి తలదించుకుని వెళ్ళిపోయాడు. వసుంధరా, మనం ఈరోజు సాధించాం. కాని ఒకటి గుర్తుంచుకో, మనకి తెలియని పనులు చేయడం వల్ల ప్రయోజనముండదు, నష్టమే జరుగుతుంది. ఇక నుంచి నువ్వేదైనా చేయాలి అనుకున్నప్పుడు అనన్యని అడిగి చెయ్యి. అనన్య తెలివి వల్ల మనమిప్పుడు బతికిపోయాం. కాని నీ తింగరితనం వల్ల మన పరువు పోయేది. నిజమేనండి. అనన్య, ఇక నుంచి నేను ఏ పని చేసినా ముందు నిన్నే అడుగుతాను. మన ఆవుకి దాణా పెట్టే బాధ్యత నీదే. నేను దానికి నీళ్లు మాత్రమే పెడతాను అని వసుంధర అనటంతో ఆ మాటకి అందరూ నవ్వుతారు. అలాగే అత్తయ్యగారు, మనమందరం కలిసి మన ఆవుని బాగా చూసుకుందాం. అప్పుడది బాగా పాలిస్తుంది. ఆ విధంగా అనన్య తెలివితేటల వల్ల ఆ ఇంట్లో పాల సమస్య తీరిపోవడమే కాకుండా వసుంధర తింగరితనానికి ఒక అడ్డుకట్ట పడింది. ఆ కుటుంబం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. Ananya Tales